నమస్తే శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మెగా 9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఆగస్టు 9వ తారీఖు 2025 ఈరోజు శనివారము, రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ దివస్ అన్నమాట. ప్రేక్షకులందరికీ పేరు పేరున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అయితే ఈరోజు పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయము ఉదయం 6 గంటల 1 నిమిషానికి, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 41 నిమిషానికి. ఈరోజు తిది పౌర్ణమి మధ్యాహ్నం వరకే, అది 1 గంట 21 నిమిషం వరకే ఉన్నది. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. నక్షత్రం శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 12 నిమిషముల వరకు. తదుపరి ధనిష్ట నక్షత్ర ప్రవేశము. వర్జం సాయంత్రం 6 గంటల 18 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 52 నిమిషముల వరకు. అయితే దుర్ముహూర్త సమయము ఉదయం 7 గంటల 42 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 33 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 46 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్న సమయంలో 1 గంట 56 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 31 నిమిషం వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 23 నిమిషముల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 14 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఆగస్టు 9, 2025 శనివారం నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అనే అంశంలో 12 రాశుల వారి యొక్క ఫలితాలు, పరిహారాల్లో ముందుగా ఈరోజు శ్రావణ మాసము శుక్లపక్షము పంచమి తిథి శనివారము. అయితే సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు కన్యా రాశిలోను, చంద్ర నక్షత్రం మీద అనగా ఉత్తర ఫల్గుణి నక్షత్రం మీద ఉదయం అనగా 2వ పాదం నుంచి మళ్ళా హస్త నక్షత్రంలోకి మధ్యాహ్న సమయానికి ప్రయాణం చేస్తాడు. అయితే శుభ సమయాలు ఈరోజు ఉదయం 9 గంటల 15 నిమిషాల నుంచి 10 గంటల 45 నిమిషాల వరకు శుభ సమయాలు. మీరు ఏ ప్రాణి ప్రారంభించాలన్నా ఈ సమయంలో కనుక ప్రారంభించినట్టయితే దివ్యమైన సమయం అన్నమాట. అయితే రాహుకాలము ఉదయమే 10 గంటల 30 నిమిషాల వరకు కనబడుతోంది. కాబట్టి మీరు ఈ రాహుకాల సమయాన్ని చూసుకొని అనగా 9 గంటల లోపు తర్వాత 10:30 తరువాత కనుక ఏ పని చేసుకున్నా చాలా తక్కువ సమయం ఉంది శుభ సమయము. కాబట్టి దీన్ని చూసుకొని జాగ్రత్తలు తీసుకోండి. అయితే మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక వీరి యొక్క గ్రహస్థితి రాహు లాభస్థానంలోనూ, చంద్రుడు ఆరోగ్య స్థానంలోనూ అనగా 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు పనుల్లో క్రమశిక్షణ ఉంటుంది, అధికారుల నుంచి మద్దతు ఉంటుంది, భయాలు కొంచెం తగ్గుతాయి. మీకు మీ పై అధికారులను చూసో లేదా మీ పని చూసో ఏదైనా భయం ఉన్నట్టే కనుక ఆ భయం తగ్గుముఖం పట్టి మీకు కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఆర్థికంగా చూసుకున్నట్టయితే మీకు ఈరోజు పాత రుణాలు ఒక పరిష్కారానికి వచ్చి తీర్చేసేందుకు అవకాశాలు ఏర్పడతాయన్నమాట. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలకు సంబంధించిన ఇబ్బందులు కానీ రుగ్మతలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలాభిషేకం చేసుకున్నట్టయితే కనుక జాతక రీత్యా కావచ్చు, గ్రహరీత్యా కావచ్చు, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి గురు లాభంలోనూ, చంద్రుడు 5వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు సంతాన సంబంధిత శుభవార్తలు వినడము, సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. సంతాన మూలకంగా మీకు గౌరవ మర్యాదలు, స్థిరత్వము, పేరు ప్రఖ్యాతలు కలిగే అవకాశాలు కనబడుతోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక శుభవార్తలు వినే అవకాశము, శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు స్థానచలనాలు గోచరిస్తున్నాయి. అదే రాజకీయ నాయకులకు కూడా స్థానచలనాలతో పాటు పెద్ద పదవులు అలంకరించే అవకాశం కూడా ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతోంది. దీంతో పాటుగా క్రియేటివిటీ రంగంలో ఉన్న వారికి విశేషమైన అవకాశాలు రావడము విద్యార్థులకు యోగ్యమైన కాలంగా చెప్పవచ్చు. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక అన్యోన్యమైన కుటుంబంగా కనబడుతోంది. ఇటువంటి ఒడిదుడుకులు కానీ, గతంలో ఉన్న ఇబ్బందులు కానీ, మాట పట్టింపులు కానీ లేకుండా చాలా హాయిగా ఉండబోతోంది. అయితే ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక
అన్ని రంగాల వాళ్ళకి, వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు, వాణిజ్య వ్యక్తులకు, ఇలా అందరికీ కూడా లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. పెట్టుబడులకు ఇది సరి అయిన సమయము, ఆ ప్రయత్నం చేసుకోండి. పెట్టుబడులకు అనువైన రోజు ఈరోజు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ ఒకసారి చేయడం కానీ, లేదా విష్ణువుకు సంబంధించిన ఏదైనా ఒక నామాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు ధనస్థానంలోను, చంద్రుడు చతుర్థ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఇంటి వ్యవహారాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అందరికీ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఎవరైనా వ్యాపారాలు కొత్తగా ప్రారంభించాలనుకున్నా ఈరోజు దివ్యమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. విదేశాలతో టైఅప్ పెట్టుకోవడానికి కానీ, లేదా అంటే ఫైనాన్షియల్గా మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి కానీ, ఫైనాన్స్ వ్యాపారం చేయడానికి కానీ, ఇలా ఏదైనా చెయ్యడానికి ఈరోజు చక్కని అనువైన రోజు. వృధా చేసుకోకండి. అయితే ఇంటి వ్యవహారాలు చూసినట్టయితే కనుక ఇంట్లో ప్రశాంతంగా ఉండబోతోంది. శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు ఈరోజు తీసుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశము మీ మిత్రుల ద్వారా రావచ్చు, లేదా అంటే మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా రావచ్చు, లేదంటే మీ యొక్క బంధువుల ద్వారా వచ్చే అవకాశాలు కనబడుతోంది. కోర్టు తీర్పులు మీ వైపు వచ్చేటట్టుగాను, స్థిరచరాస్తులు కొనుక్కునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆర్థికంగా చూసినట్టయితే కనుక స్థిరాస్తి విషయంలో ఒక అడుగు మీరే ముందుండే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఎవరు ఏ ప్రయత్నాలు చేసుకోవాలన్నా ధనపరంగా ఈరోజు చక్కని రోజు. టెండర్లు వేసుకోవడానికి కానీ, లేదంటే కాంట్రాక్టులు తీసుకోవడానికి కానీ, ఇలా ఎవరెవరు ఏది చేయాలనుకున్నా ధనపరమైన అంశాలలో చాలా యోగ్యంగా ఉండబోతోంది. వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని అష్టోత్తర పారాయణతో పూజ చేసుకోవడం కానీ, లేదా అంటే కనుక తెల్లని పువ్వులతో మీ పేరిట దేవాలయంలో అర్చన చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు లగ్నంలోను, చంద్రుడు 3వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శక్తివంతమైన నిర్ణయాలు, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే శక్తివంతమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇది చాలా చక్కని అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. స్నేహితుల యొక్క సపోర్టు మీకు సమయానికి అందుబాటులో ఉంటుంది. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం ఉంది. మీ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. కొంతమందికి స్థానచలనాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మారే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే మీడియా రంగంలో ఉన్న వాళ్లకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. వదులుకునే ప్రయత్నం చేసుకోకండి. తర్వాత ఆర్థికంగా చూసినట్టయితే కనుక విశేషమైన లాభాలు వచ్చేటట్టుగాను, ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఇక్కడ కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు వస్తాయి. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. విస్తరణకు అనువైన సమయము. కొత్తగా వ్యాపారంలో రావడానికి కూడా ఈరోజు అనువైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక భుజాలకు సంబంధించి, రిస్ట్కి సంబంధించినటువంటి అంటే మణికట్టుకు సంబంధించిన సమస్యలు కానీ, దెబ్బలు కానీ, ఏదైనా ఇట్లాంటి ఇబ్బందికరమైన సమస్యలు ఎక్కువ కనబడుతున్నాయి. వీటి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శని గాయత్రి మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు ద్వాదశ స్థానంలో అనగా 12వ స్థానంలోను, చంద్రుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీరు మాటల్లో జాగ్రత్తగా మాట్లాడాలి. మాటల వ్యవహారాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అందున మరీ ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు, మీడియా రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అగ్రెసివ్గా మాట్లాడే ప్రయత్నం చేయకండి. అయితే మిగతా రంగంలో ఉన్న వాళ్ళకు మాత్రము మాటను అదుపులో పెట్టుకోండి. పొదుపుగా వాడుకునే ప్రయత్నం ఈరోజు చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి, కొన్ని అలాగే ఉండే పరిస్థితి కనబడుతోంది. కార్యజయము, కార్యసిద్ధి జరిగే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు ఇది అనువైన సమయము. కానీ మీకు
అనుకోని ఖర్చులు, అనుకోని చుట్టాలు రావడము, లేదంటే అనుకోని ఖర్చులు మీ మీద పడే అవకాశం కనబడుతోంది. అనవసరమైన ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అనగా ఈరోజు విపరీతమైన ఖర్చుల రోజు అని చెప్పుకోవచ్చు. కానీ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కళ్ళకు సంబంధించి, గొంతుకు సంబంధించి ఇబ్బందికరమైన సమస్యలు కానీ, ఏవైనా ఇబ్బందులు కానీ కొంచెం అలా కనబడుతోంది. వాటికి సంబంధించిన గతంలో మీకు అవే ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు కానీ లేదా 54 ప్రదక్షిణాలు కానీ చేస్తూ అక్కడ మీ తరపు నుంచి ఏదైనా అరటిపళ్ళు కానీ లేదంటే స్వామివారికి ఇష్టమైన ఎర్రని పండు కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కనుక చంద్రుడి యొక్క ప్రభావము మీ మీద చాలా ఎక్కువగా ఉండడం వల్ల మీరు అన్ని రంగంలో ఉన్నవాళ్ళు, అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా చకచకా ముందుకు వెళ్ళడము, మంచి నిర్ణయాలు తీసుకోవడము, సక్సెస్ సాధించడము, విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈరోజు మీకు సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతోపాటు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అగ్రెసివ్గా మానసిక స్థితి లేకుండాను లేదా యాబ్సెంట్ మైండ్తోనో లేదా నిర్ణయాలు తప్పనిసరిగా నేను తీసుకోవాలి కాబట్టి తీసుకుంటున్నాను అన్నట్టుగా కాకుండా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరినైనా పక్కన పెట్టుకోవడం కానీ లేదా మీ శ్రేయోభిలాషులు దగ్గర పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఏవైనా చేసి 1-2 సార్లు ఆ తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా అని చూసుకుని అప్పుడు మీరు తీసుకున్నట్టయితే మంచిది. లేదు అంటే కనుక ఇబ్బందుల్లో పడే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అయితే విద్యార్థులకు మీ యొక్క ఫలితాల సూచన చాలా చక్కగా ఉండబోతోంది. సక్సెస్ సాధిస్తారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా లేదా వేరే క్యాంపస్ ఇంటర్వ్యూస్లోనైనా ఇలా ఈరోజు మీకు విద్యార్థులకు సక్సెస్ అయిన రోజు కాబట్టి మీ ప్రణాళికలు వేసుకోవడానికి కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ ఇలా మీరు ఏ ఆలోచన చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. అంటే కొంతమందికి నష్టం రావచ్చు, కొంతమందికి లాభం రావచ్చు. మీరు అనుకున్న స్థాయిలో నష్టాలు రావు, అలానే లాభాలు కూడా వచ్చే అవకాశం కనబట్టలేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు శివాభిషేకము శివాలయంలో కానీ లేదా మీ ఇంట్లో కానీ చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు కనుక చదివినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు అనుకోని ప్రయాణాలు మీకు రావడము, ఆ ప్రయాణాల్లో ఇబ్బందులు కలగడము, అనవసరమైన ఖర్చులు రావడము, దీంతో పాటు ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్స్ కానీ లేదా వస్తువులు కానీ పోగొట్టుకునే అవకాశాలు కనబడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ధన ప్రవాహము, అంటే మీకు రావాల్సిన ధనము వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ధనము వచ్చే అవకాశం కనబడుతోంది. గతంలో ఆగిపోయి ఉంటే, ఇవ్వాల్సిన వాళ్ళు ఎగవేసి ఉంటే అవన్నీ ఇప్పుడు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాలు మీ పట్ల వచ్చేటట్టుగా, అంటే మీకు అనుకూలంగా ఉండేటట్టుగా వస్తాయి. అది కొంత మీకు గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధ ఊరట కలిగించేటట్టుగా కనబడుతోంది. కేతు లగ్నస్థానంలో ఉండడం వల్ల మీకు ఏకాగ్రత లోపిస్తుంది. అంటే దేని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉండకపోవడం అనేది జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ శాంతి స్తోత్రం చేసుకోండి. శాంతుల దాకా వెళ్ళాల్సిన పని లేదు. నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకుంటూ గణపతికి మీ దగ్గర ఉన్న ఆలయంలో మోదకాలు కానీ బెల్లాన్ని కానీ సమర్పించినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు కీలకమైన అంశాలలో, కీలకమైన విషయాలలో, కీలకమైన నిర్ణయాలలో వీటిల్లో మీరు ఎక్కువగా శ్రమ పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. శ్రమ పడతారు, కానీ ఫలితం కూడా అట్లానే వస్తుంది. కాబట్టి దీనికి వెనకంజ వేసే ప్రయత్నం చేసుకోకండి. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉన్న ప్రదేశంలో కొంతమందికి అవ్వచ్చు, కొంతమందికి వేరే ప్రాంతాల్లో అవ్వచ్చు, బట్ స్థాన చలనాలు కనబడుతున్నాయి. అయితే వాహన యోగం కూడా పొందే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు సంతానం ఉన్నవారికి సంతాన మూలకంగా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు కనబడుతోంది. వీరి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, కాలభైరవాష్టకాన్ని మీ యథాశక్తి 2 సార్లు 3 సార్లు
చదువుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. అయితే నలుపు రంగు వస్త్రాలను దానంగా ఒక్కళ్ళకైనా సరే దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గురుడు అనుకూలంగా ఉండడం వల్ల మీకు మానసిక ధైర్యము, భవిష్యత్తులో మీరు ఏదైతే ప్లాన్స్ చేసుకుంటున్నారో ఆ ప్లాన్స్ అన్నీ ఇప్పుడు సక్సెస్ అయిపోతాయి. కాబట్టి మీరు గత కొన్ని రోజుల నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ధనస్సు రాశి వారికి చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ ప్లాన్లు వేసుకున్నా గురువారం, శుక్రవారము, ఈవెన్ శనివారం కూడా మీకు చాలా చక్కగా అనుకూలించింది. కాబట్టి వృధా చేసుకోకుండా భవిష్యత్తులో బంగారంగా ఉండాలి అని అనుకుంటే కనుక ఈ 3 రోజులు మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు వస్తుంది. దీంతోపాటు విద్యార్థులకు మీ యొక్క విద్యా విషయంలో సాటిస్ఫాక్షన్గా ఉంటారు. మీరు ఏదనుకున్నారో అది రీచ్ అయిపోతారు. కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ, ప్లాన్స్ కానీ, గోల్స్ కానీ సెట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ యథాశక్తి చదివే ప్రయత్నం చేయండి. దీంతోపాటు పసుపుని లేదా పసుపు కొమ్ములను దానంగా ఇచ్చినట్టయితే కనుక గురుగ్రహానికి మరింత అనుగ్రహం ఎక్కువ కలిగే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి యొక్క ఫలితాలు శనిదేవుడు వక్రంగా ఉండడం వల్ల శ్రమ మీకు పెరుగుతుంది. పాపం మకర రాశి వారికి ఎప్పుడూ శ్రమలే వస్తూ ఉంటాయి. అయితే మరింత ఈరోజు మీరు ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం ఏర్పడుతుంది. ధనము నిలకడగా ఉండే అవకాశము ఎక్కడా కనపట్టలేదు. ఎక్కువగా ఖర్చులయ్యే అవకాశం కనబడుతోంది. ధన రాబడి విషయంలో కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. వ్యవసాయ నిర్మాణ రంగంలో నిదానంగా మీకు గ్రోత్ కనబడుతుంది, ఒకేసారి కనబడదు. అందులోనూ మకర రాశి, అందులోనూ శని భగవానుడు అధిపతి కాబట్టి ఏది మనకు ఓవర్ నైట్లో రాదు. కాబట్టి కొంచెము ఓర్పు సహనంగా ఉన్నట్టయితే ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. వృత్తిపరంగా ఉండే వాళ్లకు అంటే జాబులు చేసే వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేటు ఇట్లాంటి జాబులు చేసే వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వారికి కొంత ఊరట కలగడము, కొన్ని కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి తైలాభిషేకం కనుక చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందడంతో పాటు నల్ల తెలలు అనగా నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు శనిదేవుడు మీకు మీ రాశిలోనే వక్రస్థితిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువ అవ్వడము, కుటుంబ సభ్యులు చిత్కారం చేయడము, కుటుంబ సభ్యులతో తగాదాలు రావడము, చాలా ఇబ్బందికరమైన సిచ్యుయేషను ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. కొన్ని రకాల అసూయలు కూడా, నరదృష్టి కూడా మీ మీద ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. బంధుమిత్రుల నుంచి ఇబ్బందికరమైన మాటలు కానీ, సపోర్టు లేకపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ప్రయాణ సూచనలు ఉన్నాయి, కానీ ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఉపాసన చేయడంతో పాటు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రాహు ప్రభావం కావచ్చు, ఇతర జాతక రీత్యా కూడా కావచ్చు, అనారోగ్య సూచనలు, ప్రమాద సూచనలు, దెబ్బలు తగిలే సూచనలు కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి. ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించుకోవాలి. కార్యక్రమాలు అంటే మీ యొక్క పనులు ఆలస్యం అవ్వడం కానీ, లేదంటే పూర్తిగా మానేయడం కానీ ఇలాంటి వ్యతిరేక ఫలితాలు మీకు ఈరోజు ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నంతో పాటు రాహువుకి సంబంధించిన తప్పనిసరిగా మీరు ఏదో చేయించుకోవాల్సిందే. రాహువు సంబంధించిన జపం కానీ, రాహువు సంబంధించిన స్తోత్ర పారాయణ కానీ చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే కొంతమందికి మాత్రమే స్నేహితుల నుంచి సహాయం లభించే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించే ప్రయత్నం చేస్తూ శివాలయంలో, మీ దగ్గర ఉన్న శివాలయంలో శివుడికి పాలాభిషేకం చేయించుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు, గ్రహస్థితులు, దిన ఫలితాలు. నమస్తే.